ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. అది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇక రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా ఏర్పడి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొంత దూరంలో ఉండే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో అది మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో ఉండే అవకాశం ఉంది. మరియు అది మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 4 రోజులు పలు ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు మరియు తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లా అయిన చిత్తూరు, అన్నమయ్యల్లో ఈ రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లా అయిన ప్రకాశంతో పాటుగా వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈ 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రేపటికి వచ్చినట్లయితే దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరుతో పాటుగా తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం మరియు అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం రాబోయే 24 నుంచి 48 గంటల మధ్య పడే అవకాశం ఉన్నది. వీటితో పాటుగా రాబోయే 5 రోజులు కూడా కోస్తా జిల్లాలపై ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యంగా ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలకు వెంబడి లేదా తీరానికి ఆవల, తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో కొన్ని చోట్ల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక రేపు కూడా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఆ తీరానికి వెంబడి ఆవల కూడా అటువంటి పరిస్థితి ఉంది. 3-4 రోజుల్లో అది కొంచెం పెరిగి 35 నుంచి 40కి, 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది. ఇక 23, 24వ తేదీలకు వచ్చేసరికి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి, తీరం ఆవల ఉండే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరైతే సముద్రంలో వేటకు వెళ్ళి ఉంటారో వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు ఈ కొన్ని గంటల్లో తిరుగు ప్రయాణం చేయాల్సిందిగా హెచ్చరించడం జరిగింది.